గుంటూరు జిల్లాకు సంబంధించిన నాగార్జున యాదవ్ గారు, మీరు ఆ ప్రాంతం వాళ్ళే కదా, మిర్చి రైతుల గోస ఏమి తీరుతున్నట్లేదు. నిన్న కూడా మన వైసీపీ ఎమ్మెల్సీలు దీని మీద వాకౌట్ కూడా చేసినట్టున్నారు, డిమాండ్ చేశారు. అలాగే విజయవాడలో ధర్నా కూడా జరిగింది. అయినా కూడా వాళ్ళ సమస్య తీరుతున్నట్లేదు. సంక్షిప్తంగా దీని మీద కూడా కామెంట్ చేయండి. సార్, మిర్చి రైతులకు సంబంధించి గత ప్రభుత్వం మా హయాంలో ఒక సంవత్సరం వెనక్కి వెళ్తే ఇదే టైంకి మిర్చి రైతులకు ఉన్నటువంటి క్వింటా ధర 25,000 నుంచి 27,000 ఉందండి పర్ క్వింటా. ఈరోజు చూస్తే 10,000 నుంచి 11,000 మధ్య ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత, ఇది మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకొని లైవ్, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఒక 500 నుంచి 1000 రూపాయలు ఒక క్వింటా ధర పెరిగింది. కానీ ఎక్కడా కూడా అంటే ఈ సంవత్సరం పండినటువంటి ధరను కొనుగోలు చేసే వాళ్ళు లేరు. ఇంకొంతమంది రైతులైతే గతంలో 25,000 27,000 రూపాయలు ఉన్నప్పుడు అవన్నీ కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. వచ్చే సంవత్సరం ఇంకొక 5,000 పెరుగుతుందేమో అని చెప్పేసి ఒకవైపు కోల్డ్ స్టోరేజ్లో పెట్టినటువంటి రైతులకి నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు పండించినటువంటి పంటకి గిట్టుబాటు రేట్లు లేనటువంటి పరిస్థితి కూడా జరుగుతుంది. కాబట్టి వీటిని మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టి ఇటువంటి ఏమైనా కొనుగోలు చేయాలనేటువంటి కార్యక్రమం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఖచ్చితంగా కొంటాం, కాకపోతే నేను కొన్ను, కేంద్ర ప్రభుత్వంతో కొంటానని చెప్పాడు. నిజంగానే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయాడు. మళ్ళీ వచ్చి సరే ఖచ్చితంగా కొంటాం కానీ కేంద్ర ప్రభుత్వం కాదు, ఈసారి చైనా కంపెనీలతో మాట్లాడతా, చైనా వాళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి చైనా వాళ్ళ చేత, జపాన్ వాళ్ళ చేత, జర్మనీల చేత, వాళ్ళ చేత కొనిస్తా అన్నారు. ఇది కూడా అయిపోయి నేను బడ్జెట్లో ఏం చెప్పారంటే, ఆల్రెడీ సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చింది, ప్రభుత్వం పరిష్కారం కూడా చూపించింది అంటున్నారు. కాబట్టి మేమేమడుగుతున్నామంటే అచ్చెన్నాయుడు గారిని కానీ, లేకపోతే సివిల్ సప్లై మినిస్టర్ గారికి సంబంధించిన నాదెండ్ల మనోహర్ గారిని కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీలు 2-3 వస్తారు, మీ పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి రిప్రజెంటేటివ్గా ఒక 2-3 రండి, ఒకసారి మార్కెట్ యార్డ్లో ఆ డిస్కషన్ చేసుకుందాం. గుంటూరు మార్కెట్ యార్డ్లో రైతుల సమక్షంలో ఆ డిస్కషన్ జరిగితే ప్రభుత్వం ఎంతవరకు ఆదుకుంది, ప్రభుత్వం ఎంతవరకు మద్దతు ధర కనిపించింది, కనీసం ఒక కేజీ మిర్చినైనా కానీ, కేజీ మిరపకాయలను కానీ ఈ ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనిందా, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ధరకు కొనిందా లేదా అనేది రైతులు చెబుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేం చెప్పడం కూడా కాదు. రైట్.